రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకి ఉండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు మన యొక్క జీవితంలో అన్నిటికంటే అత్యధికంగా కావాల్సింది నెమ్మదికరమైనటువంటి జీవితం. ప్రతిరోజు హడావిడిగానో లేక భయముతోనో ఏమి జరుగుతుందో అనేటువంటి దిగులుతోనో మన యొక్క జీవితం కొనసాగితే నీకు ఎంత ఐశ్వర్యం ఉన్నా సరే అది వ్యర్థమే కదా. మరి నెమ్మదితో నీవు పండుకొని నిద్ర లేవలేనటువంటి స్థితి నీకెంతో ఆయాసకరమే కదా. అయితే ఇక్కడ నెమ్మదిని కలుగజేసేటువంటి వాడు, యుద్ధములు పోరాటములు లేకుండా నిన్ను కాపాడేటువంటి వాడు మన దేవుడు. కాబట్టి పూర్ణ హృదయంతో ప్రమాణము, పూర్ణ హృదయంతో వెతుకుట అనేవి దేవుడు నీకు ప్రత్యక్షమయ్యేటట్లు, చుట్టూనున్న దేశస్థులతో యుద్ధము లేకుండా నీకు నెమ్మది కలుగజేసేటట్లు దేవుడు చేయగలడు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసముంచి ఆయన యొక్క మార్గమును పూర్ణ హృదయంతో గనక అనుసరిస్తూ వెతుకుతూ ఉన్నట్లయితే మనకు ఆయన యుద్ధములు లేకుండా చేసి మన జీవితంలో జరిగే పోరాటములు మనము విజయం సాధించేటట్లు సామర్థ్యాన్ని పెంచి ఆయన మనలను స్థిరపరుస్తాడు. ఆశీర్వాదంలో మనలను నిలకడగా ఉండేటట్లు చేస్తాడు. మరి యుద్ధములు లేకుండా నెమ్మది కలుగజేశాడంట. జీవితంలో మనకు కావాల్సింది ఇలాంటి నెమ్మదే కదా. అయితే మనం పూర్ణ హృదయంతో దేవునికి ఏదైనా ఒక ప్రమాణము, ఇక్కడ ప్రమాణం అంటే మన యొక్క నిబంధన, మన యొక్క నిబద్ధత, ఆ నిబంధనను నిలబెట్టుకునేటువంటి నిబద్ధత మనకు ఉండాలి. అనేక మార్లు కష్టాలలో దేవునికి ఒక నిబంధన చేసేసుకుంటాం. అయ్యా, నీవు దీనిలోంచి నన్ను తప్పించినట్లయితే నేను ఇది చేస్తూ ఉంటాను జీవితకాలం అని చెప్పి. అలాగే మరి అయిన తర్వాత మర్చిపోయి కష్టాల పాలైనటువంటి వారు అనేకులు ఉన్నారు. అందుకే మనకు వాక్యలేఖనం కూడా స్పష్టం చేస్తుంది కదా, నీవు మొక్కుకొని యెహోవాకు చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట మేలు. ఎందుకంటే అది ఎలాగైనా సరే దేవుడు నీ ద్వారా రాబడతాడంట. అనేకులు సంతానం విషయంలో ఉదాహరణ చెప్తున్నాను. సంతానం కలగనప్పుడు అయ్యా ఒక్క సంతానం ఇస్తే నేను నీ యొక్క సన్నిధానానికి ఇచ్చేస్తాను, నీ సేవకి ఇచ్చేస్తానని తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరూ కానీ మరి నిబంధన చేసుకోవటం, మొక్కుబడి అవసరం లేదు కానీ నిబంధన అనేది చేసుకుంటారు. అది ఒక రకంగా ప్రమాణమే దేవునితో నువ్వు చేసింది. అయితే ఆ పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత మీరు మర్చిపోవచ్చు. మరలా ఈ యొక్క లోకంలో పడిపోయి అసలు దేవునితో మీరు చేసిన నిబంధన మర్చిపోతే మరి ఆ బిడ్డలు కష్టాల పాలు పడి దేవుని మార్గానికి రావాల్సి వస్తుంది. అదే నీవు చిన్నతనం నుంచే వారికి ఇదిగో నేను ఈలాగా చేయటం వల్ల నీ దేవుడు ఇచ్చినటువంటి బిడ్డని వానికి చెప్తే, ఆ పిల్లోడికో పిల్లవాడికో చెప్తే మరి అక్కడ నుంచే విశ్వాసంతో ఆ యొక్క కుమారుడు కానీ కుమార్తె కానీ పెరగటం అనేది మనం చూడవచ్చు. మరి అందుకే సమూయేలు విషయాన్ని చూసుకుంటే తల్లి చెప్పింది, బిడ్డ నీవు యెహోవా యొక్క దానము కాబట్టి నేను మొక్కుకున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి బహుమానము, నీవుకు ఆయన సన్నిధిలోనే నీ జీవితకాలం గడపాలి అని నేను తీర్మానించుకున్నాను, దేవుడు అంగీకరించి నేను ఇచ్చాడని చెప్పినప్పుడు ఆ బాలుడు లోబడ్డాడు. మరి అదే ఎలాగా సమూయేలు గొప్ప ప్రవక్తగా ఉన్నాడో మనం చూస్తున్నాం. మరి అదే విధంగా సంసోను వారి యొక్క తల్లిదండ్రులు కూడా, మానోహ మరియు అతని తల్లి, మరి వారైతే అక్కడ మొక్కుకున్నారు కానీ చెప్పలేదు. వెళ్ళి ఫిలిస్తీయులతో ఎలాగైనా సరే రక్షించటానికే అని దూత వచ్చి చెప్పాడు. అయితే ఏ రీతిగా ఫిలిస్తీయుని రక్షిస్తాడనే చిన్నతనం నుంచి సంసోనికి చెప్పకపోవటం వల్ల సంసోన్ అడ్డదారుల్లో వెళ్ళాడు. అయితే దేవుడు తన ద్వారా తను చేసినటువంటి నిబంధన నెరవేర్చుకున్నాడా లేదా? నెరవేర్చుకున్నా. అయితే అంతం ఎలాగుంది? బాధాకరంగా ఉంది. కండ్లు పెరికి వేయబడి వారికి ఆ గానుగ ఎద్దులాగా అక్కడ చుట్టూ తిప్పుతూ అపహాస్యం చేస్తూ, అయినా సరే చివరిలో కరుణించి విజయము. అంతే నీ బిడ్డలు ఒకవేళ నీవు అలాంటి నిబంధన చేసుకుంటే, కేవలం బిడ్డల విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా నిబంధన చేసుకున్నావా దేవునితో, అది నెరవేర్చే వరకు దేవుడు నిన్ను విడనాడడు.
అది నీవు జ్ఞాపకం ఉంచుకొని అదే మార్గంలో వెళ్తే సమూయేలులాగా చక్కగా నీవు గౌరవంతో ముగిస్తావు. లేకపోతే సంసోన్లాగా కొంచెం కష్టాలు పడి శ్రమలు పడి బాధాకరంగా అయినా సరే చివరకు ముగిస్తావు. అది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్ణ హృదయంతో నీవు ప్రమాణము, పూర్ణ మనస్సుతో ఆయన వెతికి ఉంటే గనక నీ యొక్క చుట్టూ ఉన్న దేశస్థులు ఎంత భయంకరులైనా సరే ఆయన వారిని నీ మీదకి రాకుండా, వారితో నీకు యుద్ధములు లేకుండా చేసి నీకు నెమ్మది కలిగిన జీవితాన్ని నీ జీవితకాలమంతా అనుగ్రహిస్తాడు, నీ తరాల పాటు అనుగ్రహిస్తాడు. మరి దావీదు అదే రకంగా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఆయన వెదికాడు కాబట్టే సొలొమోను సమయంలో ఒక్క యుద్ధం కూడా లేకుండా దేవుడు కాపాడాడు 40 సంవత్సరాలు. అయితే సొలొమోను అలాగా నీతిగా లేడు కాబట్టి చివరిలో తప్పిపోయాడు కాబట్టి మరలా యుద్ధములు పోరాటాలు వారికి మొదలయ్యాయి. కాబట్టి దేవుని వాక్కు ఒక్కటి కూడా తప్పిపోదు. దీనిని అనుసరించి మనమందరము కూడా ఒకవేళ మన కష్టాల్లో, మన నష్టములలో, మన బాధలలో, దుఃఖాలలో ఏదైతే ప్రమాణములు చేసి ఉన్నామో వాటికి, ఆ ప్రమాణం అంటే ఇక్కడ నిబంధన, ఆ నిబంధన చేసుకుని ఉన్నామో దేవునితో, ఆ నిబంధనకు నిబద్ధులమై కట్టుబడి ఉందాము. పూర్ణ మనస్సుతో ఆయన వెతికితే ఆ నిబంధన నెరవేర్చే శక్తి సామర్థ్యాలు ఆయనే మనకు అనుగ్రహించి మనలను అత్యద్భుతంగా ఆ యుద్ధములు లేకుండా కాపాడి రక్షించి జీవితకాల నెమ్మదిని కలుగజేస్తాడు. అప్పుడు నీ యొక్క జీవితకాలమంతయు కృపాక్షేమములే నీ వెంట వస్తాయి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుత రీతిలో కాచి కాపాడి రక్షించి ఉన్నారు. అయ్యా, ఇదిగో మీరు చేసేటువంటి ప్రతి విధమైనటువంటి మాట, వాక్కు, కార్యములు అన్నీ కూడా అద్భుతాలే. ప్రతిరోజు మమ్మల్ని సజీవుల లెక్కలో ఇలాగా నాయన నీ సన్నిధానంలో నిలవబడగలగటానికి కృపణిస్తున్నారు. అది గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యము. అదేవిధంగా నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు తండ్రి. అవునయ్యా, మరి నీతో మేము చేసుకున్న నిబంధనలు నాయన నిబద్ధతతో కొనసాగించేటట్లు, ఎల్లప్పుడూ పూర్ణ మనసుతో నిన్ను వెతికేటట్లు నాయన నీవు మాకు ప్రత్యక్షమై మా చుట్టూ ఉన్నటువంటి మా శత్రువులతో, అది ఏ రకమైన శత్రువులైనా మాకు యుద్ధములు లేకుండా చేసి జీవితకాల నెమ్మదిని మేము పొందుకునేటట్లు, మరి ఆ నూతన మనశ్శాక్షితోనూ ఆ మరలా నూతన నిబంధనతోనూ ప్రభా మేము నీ యందు స్థిరపడేటట్లు నీ యొక్క ఉన్నతమైన కృపనిచ్చి సామర్థ్యమునిచ్చి మీ నామాన్ని మా ద్వారా ఘనపరుచుకునేటువంటి భాగ్యంను ఈ వాక్యంలో, ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి తరములను ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.